కొత్త బైక్ కొనాలనుకుంటున్నారు అనుకుంటే ఈ 5 బైక్స్ మీద ఆగండి. ఎందుకంటే ఈ ప్రైస్ పాయింట్ లో ఇంకా కొన్ని మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఈ 5 బైక్స్ లో మాత్రం లాస్ట్ బైక్ మాత్రం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నేను ఈ లిస్ట్ లో ఆ బైక్ ని పెట్టానని చెప్పేసి. ఫస్ట్ బైక్ హోండా SP 160. మంచి బైక్, స్మూత్ బైక్, మైలేజ్ బాగుంటుంది. కానీ పర్ఫార్మెన్స్ కోసం నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కాదు. దీనికంటే బెటర్ ఆప్షన్స్ బజాజ్ N160 అండ్ ఎక్స్ట్రీమ్ 160. బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ సేఫ్టీ కూడా ఉంటుంది. సెకండ్ వచ్చేసి హార్లీ డేవిడ్సన్ X440. నో డౌట్ బైక్ చాలా బాగుంది, పవర్ కూడా బాగుంది. బట్ ఆల్మోస్ట్ 190+ kg వెయిట్ ఉండటం వల్ల సిటీ ట్రాఫిక్ లో అజల్ గా మూవ్ అవటం కష్టం, యూటర్న్స్ తీసుకోవడం చాలా కష్టం. ఇదే ప్రైస్ పాయింట్ అండ్ 400cc సెగ్మెంట్స్ లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. థర్డ్ వచ్చేసి SZ రోడ్స్టర్. ఎస్, బైక్ 334cc ఇంజన్, టాప్ కూడా బాగుంది. బట్ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఆఫ్టర్ సేల్ సర్వీస్ చాలా తక్కువ సర్వీస్ నెట్వర్క్ ఉండటం వల్ల ఈ బైక్ ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది ఒక్కోసారి. మీకు దగ్గరలోనే సర్వీస్ సెంటర్ ఉంది అంటే దీన్ని ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే దీనికంటే బెటర్ ఆప్షన్స్ ఈ సెగ్మెంట్స్ లో చాలా ఉన్నాయి. ఇంకా ఫోర్త్ వచ్చేసి హోండా NX 200. చాలా మంది ఓనర్స్ అన్నారు ఇంజన్ బాగుంది, రీఫైండ్ ఉంది అని. బట్ నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే హోండా దీన్ని ఒక ADV మషిన్ లాగా ఇంట్రొడ్యూస్ చేసింది. బట్ దానిలో మాత్రం నాకు ఎలాంటి ADV క్యారెక్టర్ కనిపించట్లేదు. పవర్ చాలా తక్కువ ఉంది అండ్ ఆఫ్ రోడింగ్ కేపబిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. సో దీనికంటే బెటర్ ఆప్షన్స్ మాత్రం ఈ సెగ్మెంట్ లో Xpulse 210 అండ్ V-Strom 250 కూడా ఉన్నాయి. లాస్ట్ బైక్, బట్ చాలా మంది అనుకుంటారు నేను ఈ లిస్ట్ లో ఈ బైక్ ని ఎందుకు ఉంచానని చెప్పేసి. నా లిస్ట్ లో లాస్ట్ బైక్ వచ్చేసి హంటర్ 350. ఎస్, చాలా మంచి ఉంటుంది బైక్, అజైల్ గా ఫీల్ అవుతుంది సిటీలో ట్రాఫిక్ లో. బట్ మెయిన్ ఇష్యూ ఏంటంటే దీని లో పవర్, 350cc ఇంజన్, బట్ పవర్ మాత్రం చాలా లో ఉంది దీంట్లో. అండ్ సస్పెన్షన్ చాలా స్టిఫ్ ఉంటుంది. సిటీ రోడ్స్ లో బాగుంటుంది, బట్ బ్యాడ్ రోడ్స్ లో మాత్రం పర్ఫార్మెన్స్ అస్సలు బాగుండదు. అండ్ ఇంజన్ హీటింగ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో. ఇదే 350cc సెగ్మెంట్ లో ఇంకా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట బెటర్ గా. ఈ 5 బైక్స్ లో మీరు కొనబోయే బైక్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్ లో రాయండి, దానికి బెటర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ నేను చెప్తాను మీకు.